సాఫ్ట్వేర్ జాబ్ ఉంది నాకు అడగపోయినా ఏమడుగుతారు నన్ను. ఇంతకుముందు ఫంక్షన్స్ కి వెళ్ళాలంటే మన దగ్గర జాబ్ లేదు, ఇప్పుడు జాబ్ ఉంది. ఏం చేస్తారు? ఏరా జాబ్ వచ్చిందిగా, ఎప్పుడు ఇల్లు తీస్తున్నా? జాబ్ ఒకటి ఉంటే సరిపోదు, ఇల్లు కూడా ఉండాలా. ఇల్లా మొన్ననే జాబ్ వచ్చి కావాలంటే చెప్పి నేను లోన్ ఇప్పిస్తా. ఓ లోన్ కూడా మీరే ఇప్పిస్తారా? ఎందుకు? షూరిటీ సంతకం చేసి లోన్ ఇవ్వండి, ఈఎంఐలు మీరు కట్టేసుకోండి. ఇల్లు ఒకటి ఉంటే సరిపోదు, కార్ కూడా తీయాలా. చిన్న కార్లు దిగు, పెద్ద కారు తీయాలా. అన్ని ఈఎంఐలు తీసిపారాయి, తర్వాత చూసుకో. ఈఎంఐలు కట్టుకుంటా ఉండే ఆల్రెడీ వస్తుంది కదా నెల నెల. ఏంటి కారా? కాస్ట్లీ కార్ ఈఎంఐ పెట్టే సరే పేర్రా మీరంతా. ఏరా నీ ప్యాకేజ్ ఎంత? 6 lakhs. మా చుట్టాలపై నిన్నగా మన ఫ్రెషర్ గా స్టార్ట్ అయ్యాడు. వాడికి 50 లక్షలు 60 లక్షల ప్యాకేజ్. నీకు అంతే 6 లక్షల ప్యాకేజే కదా, ఇంకా ఎన్ని చూడాల్సి వస్తుంది. అమ్మో ఈయనొస్తున్నాడు. ఏ కంపెనీలో చేస్తున్నారా? మైండ్ సొల్యూషన్స్ వేర్. ఆ కంపెనీ అసలు యాడ్ ఉంది? ఆ కంపెనీ అసలు రిజిస్టర్ అయిందా? అమెజాన్, గూగుల్, మైక్రోసాఫ్ట్ ఇన్ని ఉంటాయి. ఏంటి ఆ చిన్న కంపెనీలో? ఏంటి వేరా? ఏంటి గూగుల్, మైక్రోసాఫ్ట్, అమెజాన్ వాళ్ళు కూడా మన జాబులు తీస్తారు కదరా. ఏరా దేని మీద వర్క్ చేస్తున్నా? నేను లైనెక్స్ మీద. అసలే వచ్చి జాబులు పోతాయి అంటున్నారు. ఆ ఏనే నేర్చుకోవాలి నువ్వు. ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ ఇంత దూరం వచ్చింది, ఏ వేస్తే జాబులు పోతాయని. టీవీ వాళ్ళని వేసేయాలి ఫస్ట్. మన దగ్గర ఏదున్నా ఏదైతే మన దగ్గర ఉన్నదో దాని గురించి అడుగుతారు చూడు, వాళ్ళే రిలేటివ్స్.